श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई सच्चरित्र 15వ అధ్యాయం। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्राभ्या नमः, श्री सद्गुरु साईनाथाय नमः। అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాల వారిని బాధించవు. పైగా సాధనతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక్క క్షణం గురువుని ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృధా ప్రయాస ఎందుకు అని అనకండి. మిమ్ము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరం అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారలతో మేఘాలు వర్షించినా ఆ నీటిని కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించడం మంచిది కాదు. నిర్మలమైన గంగాజలము కానీ, ఊరిలోని మురికి నీటి ప్రవాహము కానీ సాగర గర్భములు రెండింటికి చోటుంటుంది. ఆ సాగర సంగమం వలన ఎటువంటి అలజడి ఉండదు. అందువలన సత్పురుషుల కథాశ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి అందువలనే సాఫల్యతను పొందగలరు. కనుక నాయందు దయ ఉంచండి. ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధాసహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతకృత్యులవుతారు. మరియు శ్రోతలు భక్తులు సహజంగా పరమప్రాప్తిని పొందుతారు. భావార్తలకు సుఖశాంతలు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భావభయ వ్యధ తొలగిపోతుంది. ఆత్మతత్వం స్వయం ప్రకటమై శ్రోతల మనసులకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయములో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారతనికి దర్శనమిచ్చి ప్రసన్నలైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగని పిల్లి పిల్లలు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి తల్లి పిల్లిపై పడి మరలా పాలు త్రాగడానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే ఒక్క క్షణం అణిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగటానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గురుమని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకొని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయమవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకొని మాటిమాటికి నాకుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యము! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమ జరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లల అనన్య ప్రేమోత్పత్తికి తల్లికి పాలధార ఉత్పన్నమయ్యేలా సాయి పాదాలయందు మీ ఆసక్తి, భక్తి సాయి మనసును ద్రవింపజేస్తుంది. ఒక్కసారి హరిభక్తి పరాయణుడైన దాసగణు గారి శ్రావ్యమైన కీర్తనను ఠాణా ప్రజలు కౌపినేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగణ సజ్జనుల ప్రార్థనతో వారి హరికథను వినిపించాడు. కానీ ఒక గవ్వైన స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వయ్యన యవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ తలపైన పాగా కానీ ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచె ఉండేది, అంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. అతని ఈ దుస్తుల కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశలాన్ని స్వస్థచిత్తులై వినండి. ఒకసారి షిరిడీ గ్రామంలో దాసగుణుడు ఉండగా అతని శరీరం పైన కోటు, కండవా, తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా, బాబా ఓహ్వా, పెళ్లి కొడుకులా అలంకరిస్తున్నావు, ఇలా శృంగారించుకొని ఎక్కడికి వెళుతున్నావు అని అతనిని ప్రశ్నించారు. కీర్తన చేయడానికని వెళుతున్నాను అని గను జవాబిచ్చాడు. బాబా మరల అతనితో, అంగరక, ఉత్తరయం, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకి ఇవేవి అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేయి.
శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారు ఆజ్ఞానుసారము దాసగుణ వారి చరణాల ముందు ఉంచాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాసగుణ కీర్తన సమయంలో ఎప్పుడు కూడా చొక్కా లేకుండా చేతులు చిరుతులు మాత్రమే, మెడలో మాలను మాత్రమే ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన, ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధుల్లో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గము. ఇది నారదీయ మూల సాంప్రదాయము. ఇక్కడ నుండి హరిదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. బాహ్య అలంకారాలు వీరికి అవసరం లేదు. అదో భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకొని చిరుతులు తంబూర వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సమర్థుని కృపతో దాసగుణ సత్పురుషుల కథలను తాను స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపజేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమ రసాన్ని పెంపొందించాడు. భక్త శిరోమణి అయిన చందోర్కరు అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరింపడానికి అతడే మూల కారణం. దాసగుణ షిరిడీకి రావడం నానా చందోర్కరు కారణంగానే. అనేక ప్రదేశాల్లో దాసగుణ హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, సోలాపూరు, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. కొంకణ ప్రాంతంలోని ప్రజల్లో సాయి భక్తిని వ్యాపింపజేసింది వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కోపనేశ్వర మందిరములో సాయి దయతో హరినామ జయ జయ రకాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు. పలు రకాల శ్రోతలు ఉంటారు. కొందరికి హరిదాస్ గారు చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టము, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. వాహ్వా, దాసగారు ఎంత బాగా గానం చేస్తున్నారు, విఠలనామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వరంగ భక్తి, కొందరికి కథాభాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుసరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలు ఇష్టము. హరిదాసు విద్య లేనివాడా, విద్వాంసుడా, టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసే ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది? ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుష చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసిన అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే కానీ దానివల్ల ఏం ప్రయోజనము? మలక్షానము చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసం చేయలేని దానిని శ్రవణం అని అంటామా? అసలే చోల్కర్ మంచి భక్తి గలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనిని కరుణించు, ఈ దీనిని అనుగ్రహించు అని మనస్సులో వేడుకున్నాడు. పాపం డబ్బు లేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదన ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తమ అభీష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలున్న వారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామ సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని లేదా 100 గోదాలను చేస్తామని మొక్కుకుంటారు. చోల్కర్ అసలే పేదవాడు. మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనముగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం, ఉద్యోగం పైన ఆధారపడ్డాము. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడు అవ్వాలి. నా జీవితం ఉద్యోగం పైన ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు హాజరయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేరిట పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయం అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చుకు డబ్బు అవసరం. రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలి? ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణులని నాన్హే ఘాట్ అనే పర్వతాన్ని దాటేయవచ్చునేమో, కానీ
సంసారులకు ఇంటి గడపను దాటడం బహు కష్టం. షిరిడీ మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండా తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి షిరిడీ వెళ్ళి మొక్కును తీర్చుకొని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనస్సుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలీనయ్యాను.